హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం డిసెంబర్ 28వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మొదటిది చూడండి. మనం చూస్తే ఇటు పంజాబ్లో దల్లేవాల్ అనే ఒక వ్యక్తి ఫాస్ట్ అంటూ డెత్ని చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పంజాబ్ గవర్నమెంట్కి చెప్పింది 24 గంటల లోపల అతన్ని హాస్పిటలైజ్ చేయండి అన్నట్టుగా. రెండవది, బ్రహ్మపుత్ర డ్యామ్ మీద నిర్మించబోయేటటువంటి ఒక ప్రాజెక్ట్ వల్ల ఇటు ఇండియాకి బంగ్లాదేశ్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అన్నట్టుగా చైనా చెప్తోంది. సో ఈ వివరాలు అన్నటువంటివి మనకి తెలియాలి. మూడవది చూడండి, హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ సర్వే అన్నటువంటిది ఇవ్వటం జరిగింది గవర్నమెంట్. ఇందులో యావరేజ్ హౌస్ హోల్డ్ స్పెండింగ్ అన్నటువంటిది 3.5% పెరిగింది 2023 ఆగస్టు నుంచి జూలై 2024 వరకు అన్నట్టుగా ఈ సర్వే చెప్తోంది. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. అలానే ఐఐటి బాంబే అన్నటువంటిది ఒక షాక్ సిరంజ్ని తయారు చేయటం జరిగింది పెయిన్లెస్ ఇంజెక్షన్స్ కోసం. సో ఈ ఇన్వెన్షన్ గురించి తెలుసుకుందాం. అలానే యుఎన్ఎస్సి అన్నటువంటిది తన యొక్క కొత్త పీస్ కీపింగ్ మిషన్ని సోమాలియాలో మొదలు పెట్టబోతోంది. దానికి సంబంధించి అలానే చైనా అన్నటువంటిది ఒక ఆంఫీబియస్ వార్షిప్ని లాంచ్ చేసింది. దీని ద్వారా తన యొక్క నేవల్ పవర్ని తను మరింత ఎన్హాన్స్ చేసుకుంటోంది. చివరిగా ఇప్పుడు మనం చూస్తే స్మార్ట్ క్లాస్ రూమ్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చిన తర్వాత 22% ఎన్రోల్మెంట్ అన్నటువంటిది పెరిగింది అన్నట్టుగా ఒక రిపోర్ట్ చెప్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రైతు డిమాండ్లను పరిష్కరించాలి అన్నట్టుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు పంజాబ్కి సంబంధించినటువంటి జగ్జీత్ సింగ్ దల్లేవాల్ అనేటటువంటి ఒక వ్యక్తి. మరి ఈయనకి సంబంధించి సుప్రీంకోర్టు ఆల్రెడీ పంజాబ్ గవర్నమెంట్కి చెప్పింది ఏమని, ఇరోమ్ షర్మిలా లాగా ఈ వైద్య సహాయంతో నిరవధిక నిరాహార దీక్ష ఇతను చేయొచ్చుగా అన్నట్టుగా. వైద్య పరీక్షల నిర్వహణకి పంజాబ్ ప్రభుత్వం ఇతన్ని ఒప్పించాలి అన్నట్టుగా కూడా ఆల్రెడీ సూచించింది. అయితే ఈయన దీక్ష రోజులు అన్నటువంటివి పెరుగుతూ వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అతని యొక్క ఆరోగ్యం అన్నటువంటిది క్షీణిస్తూ వస్తోంది. సుప్రీంకోర్టు పంజాబ్ గవర్నమెంట్కి ఒక డైరెక్టివ్ ఇచ్చింది ఏమని, 24 గంటల లోపల ఇతన్ని హాస్పిటలైజ్ చేయండి అన్నట్టుగా. మరి ఈ నేపథ్యంలోనే మనం గమనించాలి, ఈ యొక్క ఫార్మర్ ప్రొటెస్ట్కి సంబంధించి మనం ఇంతకుముందు చాలా చదువుకున్నాము, రీసెంట్గా కూడా చదువుకున్నాం. ఏమని, భగత్ సింగ్ దగ్గర నుంచి దల్లేవాల్ వరకు కూడా ఒక 6 ఫేమస్ హంగర్ స్ట్రైక్స్ అన్నటువంటివి పంజాబ్లో జరిగాయి అన్నట్టుగా చదువుకున్నాం, అవునా? మరి భగత్ సింగ్ దేనికోసం స్ట్రైక్ చేయటం జరిగిందండి? 1929లో భగత్ సింగ్ స్ట్రైక్ చేశారనమాట. దేనికి సంబంధించి అంటే పొలిటికల్ ప్రిజనర్స్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అన్నట్టుగా. ఈయనైతే 116 రోజుల లాంగ్ స్ట్రైక్ని చేయటం జరిగిందనమాట. ఆ తర్వాత మాస్టర్ తారాసింగ్ 1961లో, ఆ తర్వాత సంత్ ఫతేహ్ సింగ్ 1966లో, అలానే దర్శన్ సింగ్ అన్నటువంటి వ్యక్తి 1969లో, అలాగే సూరత్ సింగ్ కల్సా 2015 నుంచి 2023 వరకు చాలా లాంగ్ జరిగిందనమాట. మరి ఒక నాజల్ ట్యూబ్ ద్వారా ఈయన తన యొక్క ఫాస్ట్ని కొనసాగిస్తూ వచ్చారు. మరి ఇరోమ్ షర్మిలా లాగా అనమాట. అలా ఇప్పుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మనం చూస్తే 70 years ఓల్డ్. ఇతను ఆల్రెడీ ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్ కూడా. మరి ఫాస్ట్ అంటూ డెత్కి కూర్చున్నారు ఎప్పుడు? నవంబర్ 26వ తేదీన. అంతేకాదు ఇతను సంయుక్త కిసాన్ మోర్చా ఏదైతే ఉందో, ఇది ఫార్మర్స్ యూనియన్స్కి సంబంధించి అనమాట. దాదాపు 100కు పైగా ఫార్మర్స్ యూనియన్స్ ఇందులో ఉన్నాయి. దీనికి ఇతను కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు. మరి ఇతను ఏమంటూ ఉన్నారు, ఆల్రెడీ ఇప్పుడు ఈ క్రాప్స్కి సంబంధించినటువంటి రేట్స్ గురించి, అట్లానే ఎంఎస్పికి లీగాలిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఏవైతే ఫార్మర్స్ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ని తీర్చాలి అన్నట్టుగా హంగర్ స్ట్రైక్కి కూర్చోవటం జరిగింది. మరి దీనిని మనం అగ్రికల్చర్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బ్రహ్మపుత్ర మీద చైనా ఒక డ్యామ్ని నిర్మిస్తోంది. మనం దీనిని ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటామన్నమాట. అయితే ఇక్కడ ఏమవుతోంది అంటే, చైనా అన్నటువంటిది బ్రహ్మపుత్ర రివర్ మీద ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ని నిర్మించబోతోంది. మనం చూస్తే ఇప్పటిదాకా చైనాలో ఉండేటటువంటి 3 గార్జెస్ డ్యామ్ అనేటటువంటిది ఉండేది. 3 గార్జెస్ డ్యామ్ ఇదే ఇప్పటిదాకా ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్. అయితే ఇప్పుడు చైనా అన్నటువంటిది మనకి టిబెట్ నుంచి ఇట్లా అరుణాచల్ ప్రదేశ్లోకి బ్రహ్మపుత్ర రివర్ అన్నటువంటిది మనకి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. సో అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవ్వక ముందు ఇక్కడ ఒక డ్యామ్ను నిర్మించబోతూ ఉన్నారనమాట. ఇది గనక పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ ఇదే అవ్వబోతోంది.
సో దీనికి చాలా అభ్యంతరాలు అన్నటువంటి వ్యక్తమవుతూ ఉన్నాయి. కానీ చైనా అన్నటువంటిది బ్రహ్మపుత్రాన్ని టిబెట్లో యార్గాంగ్ శాంగ్పో అని మనం పిలుస్తూ ఉంటాం. దాని మీద ఇప్పుడు దాదాపు 13,700 కోట్ల డాలర్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని నిర్మించబోతోంది. అయితే ఇక్కడ మనకేంటి ఇబ్బంది అంటే ఈ డ్యామ్ని మన భారత సరిహద్దుకు సమీపంలో నిర్మిస్తూ ఉన్నారు. అయితే దీన్ని మేము జల విద్యుత్ యొక్క ఉత్పాదనకి వాడతామన్నట్టుగా చైనా చెప్తోంది. కానీ మన భయం ఏంటి, ఒకవేళ చైనా గనక ఫ్యూచర్లో రెండు దేశాల మధ్య ఏదైనా సంఘర్షణ వచ్చినప్పుడు ఒక్కసారి సడన్గా నీటిని విడుదల చేసిందనుకో, అప్పుడు మన దేశ భూభాగాలన్నీ మునిగిపోయేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది. సో చైనా దీన్ని ఒక వాటర్ బాంబ్ లాగా ఉపయోగించే అవకాశం ఉంది అన్నటువంటిది. మరి మనం చూస్తే 1962 వార్ నుంచి కూడా రెండు దేశాల యొక్క సంబంధాలు అన్నటువంటివి డిటరేట్ అవుతూనే వచ్చాయి. అంతేకాదు బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది మరింత పెరిగింది, స్క్రూటినీ అన్నటువంటిది మరింత పెరుగుతూ వస్తుంది, సెవెరల్ డ్యామ్స్ నిర్మిస్తూ వస్తోంది బ్రహ్మపుత్ర రివర్ మీద చైనా. అయితే అక్కడ ఏ నిర్మాణం చేపట్టినా మన భారతదేశానికి అదొక కన్సర్న్ మాత్రమే. అయితే ఇప్పుడు మనం చూస్తే ఆల్రెడీ మనకి 2 ఫ్లడ్స్ అనేవి ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించి వస్తూనే ఉంటాయి. హిమాలయన్ స్నో అన్నటువంటిది మెల్ట్ అవ్వటం వల్ల, అలాగే క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ వల్ల ఇది మరింత అగ్రవేట్ అయ్యేటటువంటి ఛాన్స్ అన్నటువంటిది ఉంది. సో అవన్నీ కాకుండా ఇప్పుడు మళ్ళీ గనక ఇక్కడ సడన్గా ఒక డ్యామ్ కట్టి ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ అర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, హిమాలయాస్ అన్నటువంటిది అర్త్క్వేక్ ప్రోన్ రీజియన్ మనకి తెలుసు. సో సడన్గా ఇక్కడ చైనా కావాలని చేయకపోయినా అర్త్క్వేక్ ఏదన్నా సంభవించి ఆ డ్యామ్ అన్నటువంటిది పగిలిపోయిందంటే అప్పుడు ఆ వాటర్ అన్నీ కూడా మన దేశంలోకి ఎంటర్ అవుతాయి. సో అరుణాచల్ ప్రదేశ్ అలాగే అస్సాం ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రాంతాలు అన్నటువంటివి కొట్టుకుపోయే అవకాశం అన్నటువంటిది ఉంటుంది. అలాగే కింద ఉన్నటువంటి బంగ్లాదేశ్ కి కూడా ఈ ప్రమాదం అనేది ఉంది. కానీ ఇక్కడ చైనా ఏమంటోంది, ఈ డ్యామ్ అన్నటువంటిది ఎలాంటి ఎఫెక్ట్ కూడా చూపించదు ఈ రెండు దేశాల మీద అన్నట్టుగా చెప్తోందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ కన్జంప్షన్ సర్వే అన్నటువంటిది గవర్నమెంట్ రిలీజ్ చేయటం జరిగింది. సో దీనిని మనం ఎకానమీలో చదువుకుంటాం. మరి ఈ సర్వే ప్రకారం యావరేజ్ హౌస్ హోల్డ్ స్పెండింగ్ అన్నటువంటిది 2023 ఆగస్టు నుంచి 2024 జూలై మధ్య 3.5% పెరిగింది. మరి అందులో ఏమేం పెరిగాయి అన్నటువంటిది కనుక ఒక్కసారి ఇక్కడ చూస్తే చూడండి, 2022-23తో కంపేర్ చేస్తే 2023-24 టైంలో బివరేజెస్, ప్రాసెసింగ్ ఫుడ్ ఇవి పెరిగాయి. అదే మిల్క్ ప్రొడక్ట్స్ చూస్తే అంతకు ముందు కన్నా కొంచెం తగ్గాయి, వెజిటేబుల్స్ పెరిగాయి, అట్లానే ఎగ్, ఫిష్, మీట్ ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉంది, సెరల్స్ పెరిగాయి, ఎడిబుల్ ఆయిల్ బాగా తగ్గింది, ఫ్రూట్స్ పెరిగాయి, మిగతా ఫుడ్ ఐటమ్స్ కూడా పెరిగాయి అన్నమాట. అంతేకాదు ఈ కన్జంప్షన్ ఇన్ఈక్వాలిటీ అన్నటువంటి తగ్గింది, అర్బన్ రూరల్ స్పెండ్స్ కి మధ్య ఆ గ్యాప్ అన్నటువంటిది కూడా తగ్గింది అన్నట్టుగా ఈ సర్వే చెప్తోంది. అయితే రియల్ ఐటమ్స్లోకి వచ్చేసరికి యావరేజ్ రూరల్ మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అన్నటువంటిది పెరిగిందనమాట 3.53%కి. అంటే 2022-23 లెవెల్స్తో కంపేర్ చేసుకుంటే 2023-24 లెవెల్స్ అన్నటువంటివి పెరిగాయి. అంతేకాకుండా అర్బన్ హౌస్ హోల్డ్స్కి వచ్చేసరికి 3.48% అన్నటువంటిది పెరిగింది. అంటే కొంచెం స్లో పేస్ అన్నటువంటిది ఉంది అనేసి మనం చెప్పచ్చు. సో కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ అన్నటువంటిది రూరల్ స్పెండింగ్కి వచ్చేసరికి 3.5% పెరిగింది. సో ఇది మనం చూస్తే 11 ఇయర్స్లో అనమాట. అలానే అర్బన్ హౌస్ హోల్డ్స్కి వచ్చేసరికి 3% గ్రోత్ అన్నటువంటిది ఉంది. అయితే ఇప్పుడు ఫుడ్ స్పెండ్ అలాగే నాన్ ఫుడ్ స్పెండ్కి మధ్య రేషియో అన్నటువంటిది కనుక మనం చూస్తే ఫుడ్ మీద ఎక్స్పెండిచర్ అన్నటువంటిది తగ్గింది, ఫుడ్ మరియు బివరేజెస్ మీద. ఎందుకు అంటే ప్రైమరీగా ఎడిబుల్ ఆయిల్స్ మీద స్పెండింగ్ అన్నటువంటి తగ్గింది కాబట్టి. సో ఎడిబుల్ ఆయిల్స్ మీద స్పెండింగ్ అన్నటువంటి తగ్గటం ద్వారా మనకి వెజిటేబుల్స్ అలాంటి వాటి మీద స్పెండింగ్ అన్నటువంటిది పెరుగుతుంది. దానివల్ల ఎక్కువ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది రావటం జరిగింది అన్నట్టుగా ఈ సర్వే చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఐఐటి బాంబే టీమ్ అన్నటువంటిది ఒక నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్ని తీసుకొచ్చిందనమాట. దాని పేరే షాక్ సిరంజ్ అన్నటువంటిది. దీని యొక్క ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంది అన్నట్టుగా ఆల్రెడీ ల్యాబొరేటరీ ర్యాట్స్ మీద ప్రయోగించడం జరిగింది. అయితే నార్మల్ సిరంజెస్ ఏవైతే నీడిల్స్తో ఉంటాయో అలా కాకుండా
ఇవి మన స్కిన్ని పియర్స్ చేయవన్నమాట, అంటే మన స్కిన్ని డివైడ్ చేయవు. అది కాకుండా ఇందులో హై ఎనర్జీ ప్రెషర్ వేవ్స్ని ఇది యూస్ చేస్తుందన్నమాట. వాటిని షాక్ వేవ్స్ అనేసి పిలుస్తాం. సో అవి స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కన్నా కూడా మనకి ఇంకా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తాయి, స్కిన్ని పియర్స్ చేస్తాయి అన్నమాట. సో ఈ వేవ్స్ అనేటటువంటిది జనరేట్ అయినప్పుడు మనకి ఆ సరౌండింగ్ మీడియం ఏదైతే ఉంటుందో, అది ఎయిర్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, అంటే ఏదైతే ఇది ట్రావెల్ అవుతుందో ఆ సరౌండింగ్ మీడియం ఇది కంప్రెస్ చేస్తుందన్నమాట. అంటే మనం చదువుకుంటాం సూపర్ సోనిక్, సబ్ సోనిక్, సోనిక్ అనేసి ఇలా, అవునా గుర్తుందా? సోనిక్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనమాట. ఆ సోనిక్ బూమ్ వచ్చినప్పుడు ఎలా అయితే మనకు కనపడుతుందో అలాంటి ఎఫెక్ట్ ఇక్కడ కూడా కనపడుతుంది. సో స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కన్నా ఇది ఫాస్టర్గా వెళ్తుంది. ఆ షాక్ వేవ్స్ని క్రియేట్ చేయటం ద్వారా ఏమవుతుంది అంటే ఈ సిరంజ్ అన్నటువంటిది పనిచేస్తుంది. మరి 2021లోనే ప్రొఫెసర్ మెజనిస్ ల్యాబొరేటరీ అన్నటువంటిది దీన్ని ఆల్రెడీ డెవలప్ చేసిందనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ చిన్న షాక్ ట్యూబ్ అనేటటువంటిది ఉంటుంది. అందులో 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి డ్రైవర్ అన్నటువంటిది, రెండవది డ్రివెన్, మూడవదేమో డ్రగ్ హోల్డర్ అని చెప్పేసి ఈ 3 కలిసి ఒక్కసారిగా పనిచేసి ఒక షాక్ వేవ్ డ్రివెన్ మైక్రోజెట్ని డ్రగ్ డెలివరీ కోసం యూజ్ చేస్తుందన్నమాట. మరి దీనికోసం ప్రెషరైజ్డ్ నైట్రోజన్ గ్యాస్ని యూజ్ చేస్తారు ఈ షాక్ సిరంజ్ని అప్లై చేయటం కోసం. మరి ఇందులోకి వచ్చేసరికి ఏంటి, మనకి లిక్విడ్ డ్రగ్స్ని ఇక్కడ వాడతారనమాట. లిక్విడ్ డ్రగ్స్ని వాడేసి దాని ద్వారా మనకి మైక్రోజెట్ని యూజ్ చేస్తారనమాట. ఆ మైక్రోజెట్ అన్నటువంటిది చాలా స్పీడ్తో వెళ్ళి మనకి ఏదైతే కమర్షియల్ ఏరోప్లేన్ అన్నటువంటిది టేక్ ఆఫ్ టైంలో ఎంత స్పీడ్గా ఉంటుందో అంత స్పీడ్గా ఆ స్ట్రీమ్ అన్నటువంటిది ఆ సిరంజ్ని ముందుకు నెడుతుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ వచ్చేసరికి చాలా ర్యాపిడ్గా, చాలా జెంటిల్గా జరుగుతుందన్నమాట. చాలామంది పేషెంట్స్ అసలు ఏమైంది అని తెలుసుకోవటానికి కూడా ఆలోచిస్తారు. సో అలాగా ఈ షాక్ సిరంజ్ అన్నటువంటిది పనిచేస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే టిష్యూ డ్యామేజ్ని అరికట్టడానికి, ఒకటవది మనకి సిరంజ్ వేసినప్పుడు టిష్యూ డ్యామేజ్ అవుతుంది, కొంతమందికి అక్కడంతా రెడ్ అవుతుంది, అవునా? సో ఆ టిష్యూ డ్యామేజ్ని అరికట్టడానికి, రెండవది ఏదైనా ప్రిసైజ్గా డ్రగ్ డెలివరీ చేయాలి అంటే, ప్రిసైజ్గా డ్రగ్ డెలివరీ అన్నటువంటిది చేయాలి అన్నా, అట్లానే ఇందాక అనుకున్నట్టుగా టిష్యూ డ్యామేజ్ అనేది లేదు, కరెక్ట్గా కొంతమందికి ఈ ప్లేస్ ఒకదాని బదులు ఇంకొక దానికి చేస్తూ ఉంటారు, అలాంటిది కాకుండా ఈ షాక్ సిరంజ్ని వాడటం వల్ల ఏమవుతుంది అంటే ఫోర్స్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది, ఆ జెట్ ఇన్సర్షన్ యొక్క స్పీడ్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది, దీని యొక్క సేఫ్టీ అలానే కంఫర్ట్ ఇవన్నీ కూడా ఇది ఎన్ష్యూర్ చేస్తుందన్నమాట. సో మనకి ఇన్వెన్షన్స్కి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ అన్నటువంటి టాపిక్ కింద దీన్ని చదువుకుంటాము, అట్లానే సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కూడా దీన్ని మనం చదువుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యుఎన్ఎస్సి కొత్త కీస్ కీపింగ్ మిషన్ని సోమాలియాలో తీసుకురాబోతుంది. మరి దీనిని మనం ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అట్లానే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, అలాగే గ్రూపింగ్స్ అండ్ అగ్రిమెంట్స్ ఇన్వాల్వింగ్ ఇండియా అన్నటువంటి టాపిక్ కింద కూడా చదువుకుంటాం. అయితే ఇక్కడ ఏంటి, నార్మల్గా యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది ఇంటర్నేషనల్ పీస్ మరియు సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడానికి వేరియస్ మెకానిజమ్స్ని, యాక్షన్స్ని వాడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అన్నటువంటిది కూడా అలాంటిదే. మరి ఇక్కడ ఏంటి, ఒకటి ప్రపంచంలో కలెక్టివ్ సెక్యూరిటీ అన్నటువంటిది ఉండాలి, కలెక్టివ్ సెక్యూరిటీ అన్నటువంటిది ఉండాలి అనేసి యుఎన్ ప్రమోట్ చేస్తుంది. దానికోసమే మనకి యుఎన్ఎస్సి అన్నటువంటిది ఉంది. అట్లానే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అన్నటువంటివి చేపడుతూ ఉంటుంది. అట్లానే డిప్లొమసీని యూజ్ చేస్తూ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అన్నటువంటిది చేస్తుంది, అట్లానే శాంక్షన్స్ని విధిస్తూ ఉంటుంది కొన్ని దేశాల మీద యుఎన్ఎస్సి ద్వారా అన్నమాట. అట్లానే మనకి ఈ ప్రివెంటివ్ డిప్లొమసీ అని కూడా పిలుస్తూ ఉంటాం, ప్రివెంటివ్ డిప్లొమసీ అనేసి. సో దీని ద్వారా ఏంటంటే ఏవైనా పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, ఏదైనా ఎస్కలేషన్ జరుగుతోంది అన్నా దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇది యూజ్ చేస్తుంది అనమాట. అట్లానే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ని అందిస్తుంది, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ని అందించడం జరుగుతుంది యుఎన్ అన్నటువంటిది. అట్లానే డిసార్మమెంట్, నాన్ ప్రొలిఫరేషన్ వీటన్నిటికి సంబంధించి చూసుకుంటుంది. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి, ఇంటర్నేషనల్ పీస్ మరియు సెక్యూరిటీని మెయింటైన్ చేయటం కోసం వార్స్ వస్తే దాన్ని ప్రివెంట్ చేయటం, న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ని ప్రివెంట్ చేయటం, డిసార్మమెంట్ని సపోర్ట్ చేయటం, పీస్ కీపింగ్ ఆపరేషన్స్ చేపట్టడం, అలానే హ్యుమానిటేరియన్ మరియు రిలీఫ్ ఎఫర్ట్స్ని చేపట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది.
మరి అందులో భాగంగా ఈ పీస్ మరియు సెక్యూరిటీ కోసమే పీస్ కీపింగ్ మిషన్స్ని చేపడుతుంటుంది. అందులో మన ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఎంతో ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఏమైంది, ఇలా మనం గమనించాలి ఏంటి అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ కావచ్చు, కాంబోడియా వైలెన్స్ కావచ్చు, సోమాలియాలో మరియు సౌత్ సూడాన్లో సివిల్ వార్ అన్నటువంటిది కావచ్చు, అట్లానే సూడాన్లో దార్ఫూర్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది కావచ్చు, అలాగే ఇరాక్ ఇన్వేషన్ కావచ్చు, అలాగే యెమెన్ సివిల్ వార్ కావచ్చు, రోహింగ్యా క్రైసిస్ మయన్మార్లో కావచ్చు. సో ఇవన్నీ జరిగినప్పుడు అక్కడ ఆ పర్సిక్యూషన్ కావచ్చు, లేదంటే హ్యుమానిటేరియన్ ఎయిడ్ని అందించడానికి కావచ్చు, లేదు అనుకుంటే ఆ కాన్ఫ్లిక్ట్ని ఒక రీజియన్లో తగ్గించడానికి కావచ్చు, వీటన్నింటి కోసం యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ని అక్కడ మోహరిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇప్పుడు ఏమైంది అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నటువంటిది ఆఫ్రికన్ యూనియన్ స్టెబిలైజేషన్ అండ్ సపోర్ట్ మిషన్ని సోమాలియాలో తీసుకురాబోతోంది. దీనినే ఆసామ్ అని కూడా పిలుస్తూ ఉంటామన్నమాట. సో దీని ద్వారా ఏయూ యాంటీ టెర్రరిజం ఆపరేషన్ని 2025 జనవరి 1 నుంచి మొదలు పెట్టబోతోంది. అయితే ఏమైంది, సోమాలియాలోకి వచ్చేసరికి సివిల్ వార్ అన్నటువంటిది జరుగుతూ వస్తోంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు యూరోపియన్ యూనియన్, అలాగే యుఎస్ఏ, అలాగే మనం చూస్తే ఏయూలో ఉన్నటువంటి టాప్ ఫండర్స్ సోమాలియాలో ఆల్రెడీ ఉండేటటువంటి పీస్ కీపర్స్ యొక్క నెంబర్ని తగ్గించాలి అన్నట్టుగా అనుకున్నారనమాట. ఎందుకు అంటే లాంగ్ టర్మ్ మనకి ఫినాన్సింగ్ మరియు సస్టైనబిలిటీలో ఉన్నటువంటి కన్సర్న్స్ని వ్యక్తం చేస్తూ అనుకుంటుంటే దానికి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏమనింది, లేదు ఈ ఫండింగ్ కన్సర్న్స్ అన్నీ పక్కన పెడితే ఇక్కడ ఉండాల్సిందే అన్నట్టుగా పీస్ కీపింగ్ మిషన్ని అలానే ఉంచబోతూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనా ఒక ఆంఫీబియస్ వార్ షిప్ని లాంచ్ చేయటం జరిగింది. దాని ద్వారా తన యొక్క నేవల్ పవర్ని పెంచుకుంటోందనమాట. దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లోను అలానే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చదువుకుంటాం. అయితే ఇప్పుడు ఈ యొక్క కొత్త ఆంఫీబియస్ అసాల్ట్ షిప్ని తీసుకురావటం ద్వారా చైనా అన్నటువంటిది తన యొక్క కంబాట్ అబిలిటీని పెంచుకుంటోంది. మరి దీని పేరు వచ్చేసరికి ద సిచువాన్ అన్నటువంటిది. ద సిచువాన్ అన్నటువంటిది 076 షిప్ టైప్కి సంబంధించినటువంటి మొదటిది అనమాట. మరి చైనా యొక్క లార్జెస్ట్ ఇలాంటి షిప్. ఇందులోకి వచ్చేసరికి దాదాపు 40,000 టన్నుల వెయిట్ అన్నటువంటిది కలిగి ఉంటుంది. ఇందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ క్యాటపుల్ట్ అన్నటువంటిది ఉంటుంది. దీని ద్వారా ఫైటర్ జెట్స్ అన్నటువంటివి డైరెక్ట్గా దీని యొక్క డెక్ నుంచి లాంచ్ చేసేయచ్చు అనమాట. అంతేకాదు ఈ షిప్ని ఇటు గ్రౌండ్లో ఉన్నటువంటి ట్రూప్స్ నుంచి లాంచ్ చేయొచ్చు, అంటే నేల మీద నుంచి లాంచ్ చేయొచ్చు, అలానే ఇటు ఎయిర్ సపోర్ట్ అన్నటువంటిది కూడా వీటికి ఇవ్వచ్చు అనమాట. మరి చైనా యొక్క ఫస్ట్ ఆంఫీబియస్ అసాల్ట్ షిప్స్ అన్నటువంటివి ఇది కాదు. 2019లోనే టైప్ 075 అనేసి లాంచ్ చేయటం జరిగింది. ఇప్పుడైతే ఈ యొక్క సిచువాన్ అన్నటువంటిది 076 టైప్ అనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే తన యొక్క నేవల్ పవర్ అన్నటువంటిది పెరుగుతోంది. దీనివల్ల మన భారతదేశానికి నష్టం అన్నటువంటిది కన్సర్న్ అనేసి మనం చెప్పాలి. ఎందుకు అంటే చైనా ఇట్లా లేజర్ని వాడుతూ ఉంది. ఆల్రెడీ యుఎస్లో ఇలా లేజర్ టెక్నిక్ అన్నటువంటిది ఈ వార్షిప్స్లో ఉందన్నమాట. అలాంటి లేజర్ టెక్నాలజీని వార్షిప్స్లోకి ఇప్పుడు చైనా కూడా తీసుకురావటం జరిగింది. సో మన భారతదేశ భద్రత అన్నటువంటిది ఇప్పుడు ప్రమాదంలో ఉంది అనేసి మనం చెప్పాలి. సో నేవల్ వార్ఫేర్కి సంబంధించి లేజర్ వెపన్స్ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది చాలా చాలా ఎక్కువ. ఇది ఏం చేయగలదు అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్రూ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్లైండ్ చేయగలదు టెంపరీగా. అంటే అక్కడ డ్యామేజ్ అన్నటువంటిది వస్తుంది. దానివల్ల ఎవరైనా ఆపోజిట్గా వస్తున్నారంటే వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. సో దీని ద్వారా ఏంటి వాటి యొక్క నేవీ క్యాపబిలిటీ అన్నటువంటిది పెరుగుతుంది. నేవీ యొక్క వార్ఫేర్ని ఇది చేంజ్ చేయగలదు అని కూడా మనం చెప్పాలన్నమాట. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. స్మార్ట్ క్లాస్ రూమ్ ఇనిషియేటివ్కి సంబంధించి. అయితే దీనిని స్మార్ట్ సిటీస్ మిషన్ కింద చేపట్టడం జరిగింది. సో దీన్ని మనం జిఎస్ పేపర్ 1లో ఇటు సోషల్ ఎంపవర్మెంట్ కింద, అట్లానే గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నటువంటి దాని కింద, అలానే గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ కింద కూడా మనం చదువుకుంటామన్నమాట. అయితే ఏమైంది, గవర్నమెంట్ స్మార్ట్ సిటీస్ మిషన్ అని చెప్పేసి 2015లో లాంచ్ చేయటం జరిగింది. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి, కొంతవరకు స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి, కొంత ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అయితే దీని ద్వారా ఏంటి అంటే సిటీస్లో కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అలాగే క్లీన్ మరియు సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసేలాగా, డీసెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని సిటిజన్స్కి ఇచ్చేలాగా, అది కూడా స్మార్ట్ సొల్యూషన్స్ని ఉపయోగించి. స్మార్ట్
సొల్యూషన్స్ని ఉపయోగించి వీటన్నింటిని ఎన్ష్యూర్ చేయటమే ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో సింపుల్గా చెప్పాలి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచాలి. ఎలా? సస్టైనబుల్ మరియు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ద్వారా. సో దీంట్లో భాగంగా ఏంటి అంటే కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతారు. అట్లానే క్లీన్ మరియు సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయటం జరుగుతుంది. అట్లానే స్మార్ట్ సొల్యూషన్స్ని అప్లై చేస్తారు. అలానే ఈ కాంపాక్ట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో డెవలప్మెంట్ని తీసుకొస్తారు. సో ఇవన్నీ కూడా చేస్తారు. ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ అన్నటువంటిది, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ చేపట్టడం, రెట్రోఫిట్టింగ్ అన్నటువంటిది చేయటం, పాన్ సిటీ సొల్యూషన్స్ అన్నటువంటివి తీసుకురావటం, ఇవన్నీ చేస్తారనమాట. అయితే ఇక్కడ చూస్తే మనము ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు యొక్క స్టడీ ప్రకారం చూస్తే స్మార్ట్ క్లాస్ రూమ్స్ అన్నటువంటివి ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా మనకి 2015-16 నుంచి 2023-24 మధ్య ఓవరాల్గా 22% ఎన్రోల్మెంట్ అన్నటువంటిది పెరిగింది క్లాస్ రూమ్స్లో అన్నట్టుగా స్టడీ అన్నటువంటిది తేలింది. మరి అందులోనూ మనం చూస్తే మొదటగా ఈ ప్రాజెక్ట్స్ కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయి, దాని తర్వాత తమిళనాడు, దాని తర్వాత ఢిల్లీలో ఉన్నాయన్నమాట. వెస్ట్ బెంగాల్లో కేవలం 2 మాత్రమే ఉన్నాయి. సో ఇలాగా క్లాస్ రూమ్స్ అన్నటువంటివి, స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెరిగే కొద్దీ ఈ యొక్క ఎన్రోల్మెంట్ అన్నటువంటిది కూడా పెరుగుతోంది అన్నట్టుగా ఐఐఎం బెంగళూరు అన్నటువంటిది గుర్తించిందనమాట. మరి అయితే ఇక్కడ మనం గమనించాలి, మన యొక్క ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద 2022 సంవత్సరంలో సార్ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఏంటి సార్ అంటే స్మార్ట్ సిటీస్ అండ్ అకాడమియా టువార్డ్స్ యాక్షన్ అండ్ రీసెర్చ్ అనేసి. సో దీని ద్వారా ఇటు అకాడమియాను ఇటు గవర్నమెంట్ని కూడా ముందుకు తీసుకొచ్చి కొత్త అర్బన్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారనమాట. ఈ సార్ ఇనిషియేటివ్ కిందే స్మార్ట్ సిటీస్ మిషన్ ద్వారా దాదాపు 50 వరకు ఇంపాక్ట్ అసెస్మెంట్ రీసెర్చ్ స్టడీస్ని చేపట్టారు. వాటినే సమీక్షా సిరీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలానే 29 ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు 50 వరకు ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీస్ని చేపట్టడం జరిగింది. సో ఇవన్నీ చేపట్టారు. దీని ద్వారా ఏంటి అంటే ఇప్పుడు స్మార్ట్ సొల్యూషన్స్ని తీసుకురావటం వల్ల స్టూడెంట్స్ యొక్క ఎన్రోల్మెంట్ అన్నటువంటిది పెరిగింది, క్లీన్ మరియు సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ అన్నటువంటిది పెరిగింది, స్మార్ట్ సొల్యూషన్స్ యొక్క అప్లికేషన్స్ అన్నటువంటివి పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.